కానీ తంత్రాల్లో యామళాలు, డామరాలు, ఆగమాలు అనే తేడాతో అవి ఒక్కొక్కటి కొన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి. అలా 64 నేర్చుకోవాలట. చతుషష్ఠి కళలు కూడా ఆవిట. అవి 64 కళలు ఉన్నాయట. ఆ తంత్ర విద్య నాకు తెలియదు, అదొకటి ఉన్నది లేదని చెప్పట్లేదు. అది క్షుద్రోపాసన. కొంతమంది శ్రీ విద్యా ఉపాసకులు కూడా దాన్ని అలా ప్రయత్నం చేస్తారు. రామకృష్ణ పరమహంస భాషలో చెప్పాలంటే ఆయన చెప్పిన మాటల్లో ఇంట్లోకి వెళ్ళటానికి సింహద్వారం ఉన్నట్టుగానే పాకీ దొడ్డి దగ్గర ఒక చిన్న కిటికీలాగా ఉండి అందులోంచి పూర్వకాలంలో పాకీ వాళ్ళు లోపలికి వచ్చి ఆ తట్ట తీసుకుని పోయేవాళ్ళు కదా ఒకప్పుడు రామకృష్ణ పరమహంస కాలంలో 18th సెంచరీలో. అలా అక్కడి నుంచి వచ్చిన వాడు కూడా ఇంట్లోకి రావచ్చు. అక్కడ ఒక చిన్న వాకిలి ఉంటుంది. అలాంటి వాకిట్లో నుంచి అసఖ్యమైనటువంటి దాంట్లో నుంచి ఇంట్లోకి ఎంటర్ అయ్యేటువంటిది వాళ్ళు కూడా మరి జన్మజన్మలకు ఎప్పటికన్నా మరి పరమాత్మ తత్వం చేరుకుంటారేమో, అదైతే నాకు తెలియదు. శ్రీ విద్యాపరంగా బ్రహ్మ విద్య, శ్రీ విద్య అనేది చిత్శక్తిని ప్రధానంగా చేసుకుని వెళ్ళేటువంటిది ఒకటి, సచ్చిత్తులను ప్రధానంగా చేసుకుని వెళ్ళేది మనం వెళ్ళేది. మన దాంట్లో సత్తు చిత్తు ఈక్వల్ ప్రయారిటీస్ ఉంటాయి. వాళ్ళ దాంట్లో అట్లా ఉండదు. కేవలం అమ్మవారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. పరమాత్మను వదిలేశారు, అందుకే వాళ్ళే శివుణ్ణి కిందేసి తొక్కేటువంటి ఆ సిద్ధాంతం వాళ్ళకు ఉంది. ఎక్కడో వస్తుంది చతుషష్ఠుపచారాఢ్య అని, చతుషష్ఠి కళామ ఇక్కడే వస్తుంది అనుకుంటాను, చెప్తాను. మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ. మనం మహాదేవి, మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి ఈ ముగ్గురు ఎవరంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి. చేతులు ఇలా అమ్మవారు కర అంగుళులు ఇలా వదిలితే దాంట్లో నుంచి పరమాత్మ యొక్క 10 అవతారాలు వచ్చాయి. ఈ 10 అవతారాలు ఏం చేస్తున్నాయంటే సృష్టి, స్థితి, లయం చేస్తున్నాయి. సృష్టి చేసినప్పుడు అక్కడ పరమాత్మ ఉండాలి, పరమేశ్వరి ఉండాలి. అట్లాగే పోషించేటప్పుడు పరమాత్మ ఉండాలి, పరమేశ్వరి ఉండాలి. లయం చేసేటప్పుడు వీళ్ళిద్దరూ ఉండాలి. ఇట్లా ఈ ముగ్గురు ఉంటున్నారే అంటే అక్కడ శక్తి ఉండాలి, ఉనికి ఉండాలి కదా. ఆ ఉనికికి పరమాత్మ శివుడు అని, ఆ ఉనికికి విష్ణువు అని, ఆ ఉనికికి బ్రహ్మ అని పేరు పెట్టి ఆ ఉనికికి గల శక్తి ఉందే, శక్తిని వదిలేస్తే పరమాత్మ కూడా వేస్ట్, ఆయన ఏం చేయలేడు. ఆ శక్తికి లక్ష్మీ, సరస్వతి, పార్వతి అని పేరు పెట్టారు. శక్తి శక్తివంతుడికి అధీనమై ఉంటుంది కాబట్టి ఈమెను భార్య అన్నారు, ఆయన భర్త అన్నారు. నిజంగా భార్యాభర్తలు కాదు వాళ్ళు, వాళ్ళు మనలాంటి మనుషులు కాదు. ఇక్కడ చెప్తున్న రూపం ఏమిటి? సూక్ష్మతమ రూపం. సగుణంలో వచ్చేప్పటి సూక్ష్మతర రూపం కదా. నేను సగుణ నిర్గుణాలు చెప్పుకున్నాం. సగుణంలో ఈమె సరస్వతి, ఈమె లక్ష్మి, ఈమె పార్వతి. నూతనామాచుడు చెప్తాడు, అమ్మల గన్న అమ్మ. అమ్మలు ఎవరు? ఈ ముగ్గురు. అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. చాలా పెద్దమ్మ ఆమె, చాలా పెద్దమ్మ. ఇంత పెద్దమ్మ. చిన్నపిల్లలు చెప్పారు చాలా ఇంత అంటే పెద్ద అమ్మ. అంటే వీళ్ళకి లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. ఎవరికి? లక్ష్మీ, సరస్వతి, పార్వతికి లిమిటెడ్ పవర్స్. అవునా కదా? మనం చదువు కావాలంటే సరస్వతి బాసర పోతాం, డబ్బులు కావాలంటే కొల్లాపురం పోతాం, కొల్లాపురి మహాలక్ష్మి. లేకపోతే లక్ష్మి మనం ఏంటి చదువుతాం, హిరణ్యవర్ణాభరణి శ్రీ సూక్తం చదువుతాం. లక్ష్మి డబ్బులు కావాలి కదా, శ్రీ సూక్తం చదువుతాం. సౌభాగ్యం కావాలంటే పార్వతీదేవిని ప్రార్థిస్తాం కదా, గౌరీ పూజ చేస్తాం. అంటే ఇది కావాలంటే ఇది ఈమె ఇవ్వగలదు, ఇది ఈమె ఇవ్వగలదు, ఇది ఈమె ఇవ్వగలదు. అంటే వీళ్ళకి లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. మీరు ఆలోచించండి. పెద్దమ్మకి అన్లిమిటెడ్. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపు ఆరడి బుచ్చడి అమ్మ కదా. దుర్గ మాయమ్మ,
కృపాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అది ఇవ్వడం కోసం ఆ దుర్గ మాయమ్మని వేడుకుంటున్నాను అని పోతనామాచ్యుడు అన్నాడు. భాగవతం ప్రారంభిస్తూ అమ్మల గన్నయమ్మ ఊరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని ఎవరిని? దుర్గ మాయమ్మ. ఎవరో దుర్గ? చిశక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక ఆమె. ఆమెను ఎందుకండి? ఆమె ఏం చేస్తుందండి పోతనకు? మరి పోతన నామం మనస్సులో ఉన్న ఆలోచన ఆమె కావాలి, ఆయన చేతిలో ఉన్న రాసేటువంటి గంటం ఆమె కావాలి, ఆ శక్తి ఆమె ఇవ్వాలి. లేకపోతే ఇంకా ఎవరు మాట్లాడతాడు? మనం అందరం ఏమో వితౌట్ దట్ శక్తి మనం అందరం ఏమవుతాం? ఈ తీసి పారేయండి సవాల్ అంతే. అందుకని దుర్గ మాయమ్మ ఆమె. ఆమె ఎవరు అంటే ముడప్రియ. చూడండి, మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి మూడు ఇచ్చాడు కదా. మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి. ఆమె ఎవరు అంటే మురుడప్రియ. నాలుగు ఆమె. ఇక్కడ మనం ముగ్గురే చెప్తున్నారు అనుకుంటాం మనం. కాదు, నలుగురిని చెప్పాడు. ఆ నాలుగు ఆమె ఎవరంటే మహాతాండవ సాక్షిణి. అమ్మవారు శివుడు తాండవం చేస్తాడు, అమ్మవారు నాట్యం చేస్తుంది. మనం సినిమాలలో చూస్తూ ఉంటాం శివతాండవం. శివుడు తాండవం చెయ్యడు. ఏంటండి మీరు కొత్త చెప్తారు? మహాతాండవ సాక్షిణి. సాక్షి అంటే అర్థం ఏంటరా? చూడాలి కదా. మరి తాండవం ఎవడు చేయాలి? ఇందాక ఎవడు ముగ్గురు చెప్పామే. ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆ మహేశ్వరుడు తాండవం చేసుకోవాలి. సచ్చిదానంద రూపుడైన పరమాత్మ తాండవ సాక్షి. వాడు నాలుగో వాడు. ఈ ముగ్గురులో ఒకడు కాదు. ఒకడు సృష్టిస్తున్నాడు, ఒకడు పోషిస్తున్నాడు, ఒకడు లయం చేస్తున్నాడు. లయం చేసేటప్పుడు వాడు నాట్యం చేస్తాడు. లయం చేసేటప్పుడు ఎలా నాట్యం చేస్తారంటే, మీ ఇంట్లోనే మీ పిల్లవాడిని చూడండి, కానీ ఆడుకోరా అని చెప్పండి. ఇప్పుడు 3-4 ఏళ్ల పిల్లలు, మరీ పెద్ద పిల్లల దగ్గర మీకు మా గురుదేవులు మాకు అనేవాళ్ళు, ఏదన్నా నేను వెళ్ళి అడిగితే గురువుగారు ఇది అర్థం కాదు, నీ పిల్లలు చెప్తారులేమ్మా నీకు. నా పిల్లలు ఏమిటి నాకు చెప్పడం ఏమిటి? నా పిల్లలు ఎంతవాళ్ళు? చిన్నవాళ్ళు. వాళ్ళకి మాటలే రావు, చదువే రాదు. వాళ్ళు నాకు చదువు చెప్పడం అంటే నాకు బ్రహ్మ విద్య బోధించడం ఏమిటి? చూసే నేర్చుకుంటే నీకు వాళ్ళే చెప్తారు. మీకు చెప్తారు చూడండి, మీ ఇంట్లో మీ పిల్లలే మీకు చెబుతారు. మా గురుదేవులు నాకు అలాగే చెప్పారు, అందుకని మీకు కూడా చెబుతున్నారు. మీ పిల్లలు 3-4 ఏళ్ల పిల్లల్ని చూడండి. మీరు మరీ పెద్ద పిల్లల దగ్గరికి పోవాకండి, ఎందుకంటే వాళ్ళకి అప్పటికే కొంచెం స్వార్థం బాగా పెరిగి ఉంటుంది. మరీ ఏడాది పిల్లలు వాడైతే వాడికి అసలు ఏం తెలియదు, వాడేం చెప్పలేదు. ఆ 3-4 ఏళ్ల పిల్లలకి బొమ్మలు ఇవ్వండి, బాగా ఆడుకుంటారు. వాడు ఆడుకుంటూ ఉంటాడు, బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. కొంతసేపు అయిన తర్వాత ఇంకా చాలేరా, ఆట తీసేయరా అన్నాడు. వాడికి మీ మీద ఎంత కోపం వస్తుందో. తీయకపోతే అమ్మ కొడుతుంది, తీద్దామంటే వాడికి ఇష్టం లేదు, వాడు ఆడుకోవాలని ఉంది. వాడు కోపంతో గబగబా కుప్పలు చేసేసి అవన్నీ ఆ డబ్బాలు పారేసి ఒక మూల పోయి చూడండి. మీరు కావాలంటే మీరు గమనించండి. మా గురుదేవులు మాకు అట్లాంటి పాఠాలు చెప్పారు, ప్రాక్టికల్గా పాఠాలే. మళ్ళీ వెళ్ళి మనం చెప్పాలి, మన పిల్లలు ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తే మనకు ఎటువంటి ఆలోచన వచ్చింది చెప్పాలి. నేను ఇట్లా లెక్చర్లు ఇచ్చేవారు కాదు, ఇలాగే చెప్పేవారు. ఆ పిల్లవాడు అట్లా చేస్తాడన్నమాట. ఇప్పుడు ఆ పిల్లవాడు వాడి బొమ్మలే కదా, వాడు ఆడుకునేవే కదా, వాడు ఎందుకు అలా పారేశాడు, కుప్ప చేసే కోపంతో అవన్నీ లాగేసి అవన్నీ కుక్కి ఆ బాస్కెట్లో కోపం వచ్చి, అంటే అమ్మమ్మని ఏమైనా అనలేడు. వాడు ఒక మూలకు వెళ్ళి మౌనంగా కూర్చుంటాడు. ఇప్పుడు వాడు సాక్షి. ఎవరికి సాక్షి? ఆ బొమ్మల ఆటకి అవి విరగొట్టి అవన్నీ కోపంతో కుప్ప వేసి అది తీసి పారేసి కర్మ అంతా అయిపోయిన తర్వాత ఈ శివుడు అనే పేరుతో ఈయన కూడా గంతులేస్తున్నాడు. అది తాండవ నృత్యం, శివ తాండవం. తాండవం ఆడుతున్నాడు. శివాలాస్యం
అమ్మవారు కూడా డ్యాన్స్ చేస్తుందట. అంటే ఇక్కడ అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ శివుడు ఉంటే అక్కడ శక్తి ఉండాలి కదా. ఆ శక్తి ఆవిడ లాస్యం చేస్తుందట, ఈయన తాండవం చేస్తారు. లాస్యం అంటే చాలా డెలికేట్గా నాట్యం. నన్ను ఎవరో అమ్మాయి లాస్య అంటే ఏంటమ్మా అని అడిగింది. ఆ పేరు వచ్చినప్పుడు చెబుతానే, ఎందుకు తొందరపడతావు, అది కూడా రాలేదేమో నాకు తెలియదు. లాస్య అంటే డెలికేట్గా డ్యాన్స్ చేస్తుంది, అభినయమే కనిపిస్తుంది. కానీ అమ్మవారు స్వామిలాగా గబా గబా టపా టపా అడుగులు వేయదు. ఆయనది భరతం, ఆవిడది కూచిపూడి నాట్యం. మీరు గమనించండి. అందుకని శివాలాస్యం, శివ తాండవం. అమ్మవారు తాండవం చేయదు, లాస్యం చేస్తుంది. శివ అంటే అమ్మవారు, శివ అంటే శివుడు. శివతాండవం, శివాలాస్యం. ఎందుకంటే ఇక్కడే ఉంటుంది చూడండి, మృడప్రియ, మృడాని అనే అందుకు ఆమెకు పేరు. మృడాని, మృడనము అంటే ఆనందము. ఆనందంతో తాండవం చేస్తాడు శివుడు. శివుడు ఎప్పుడు చేస్తాడు? ప్రళయకాలంలో. ఏంటి ప్రళయకాలంలో ఆయన ఆనంద తాండవం ఎందుకు చేస్తాడంటే, ఇంకా ఈ పనంతా అయిపోయింది కదా, వీళ్ళందరినీ పుట్టించాలి, వీళ్ళందరినీ పోషించాలి, వీళ్ళందరినీ మరి లయం చేసుకోవాలి, ఈ గోలంతా ఇది అయిపోయిందంటే ఆనందం ఆయన. అందుకని ఆనంద తాండవం చేస్తాడు. ఆయనతో పాటు ఆమె కూడా లాస్యం చేస్తుంది. లాస్యం, శివాలాస్యం, శివ తాండవం. అందుకే లాస్యప్రియ, ఆమెకి లాస్యప్రియ. లాస్యం చేసి ఏం చేస్తుంది? లయకరి. పక్కనే ఉంది, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. ఎందుకు ఆమెకి లాస్యం ఆనందం కలిగిస్తోంది? లయం చేసేస్తున్నా, ఇంకేం అన్నీ నా లోపలికి వచ్చేస్తాయి. ఇన్నాళ్ళు నాకు ఉంగరం ఉంది, నాకు గొలుసు ఉంది, నాకు గాజులు ఉన్నాయి, పరిమితత్వం ఏర్పడింది. ఇవి బంగారంగా మార్చేసుకున్నాను అనుకో, నా ఇష్టం. మళ్ళీ ఏం కావాలంటే అర్జించుకోవచ్చు. పరిమితమైనవి పెట్టుకోవాలి. పరిమితత్వం అమ్మవారికి ఇష్టం లేదు. అందుకు లయమయ్యేటప్పుడు ఆమె లాస్యం చేస్తోంది. గమనించారా? లయం అవుతోంది. లాస్యప్రియ, ఆమెకు లాస్యం ఇష్టం. అంతేగాని దేవుడి దగ్గర మనం ఛత్రం ధారయామి, చామరం బీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఓ పాట పాడి ఓ డ్యాన్స్ చేస్తే దేవుడికి అయిపోయిందా? డ్యాన్స్ నువ్వు చేయకూడదు, ఆమె చేస్తుంది. ఎప్పుడు? లయమైనప్పుడు. మరి నువ్వు కూడా లయమైతే డ్యాన్స్ చేయి. ఎప్పుడు లయం అవుతావు నువ్వు? ఎప్పుడు నీకు సద్గతి లభిస్తుందో, ఎప్పుడు నీకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో అప్పుడు నువ్వు నాట్యం చేయి. ఆలోచించు. మృడప్రియ, మృడాని అనే అమ్మవారికి పేరు. మృడ అంటే ఆనంద తాండవం చేసేటువంటి శివుడు. ఆ శివుడికి ప్రియమైనది అని ఒక అర్థము. మృడాని అంటే ఆవిడ కూడా స్వయంగా నాట్యం చేసేది. శివతాండవం, శివాలాస్యం. ఎప్పుడు కూడా శివాతాండవం అనవాకండి. శివ అంటే అమ్మవారు, లాస్యం చేస్తుంది ఆవిడ. లాస్యప్రియ, లయకరి, లజ్జ, రంభాది వందిత ఆవిడ పేరు. అక్కడ వచ్చినప్పుడు అది చెప్తాను. లాస్యప్రియ, మృడాని, మృడప్రియ, మహారూప, మహాపూజ్య, మహాపాతకనాశిని. మహారూప, మహారూప అని ఎందుకన్నారంటే ఏ రూపమైనా పొందగలదు ఆమె. అందుకని ఆమె మహారూప. ఒక రూపం పొందింది కాదు. నా దగ్గర లయకరి కదా, మృడప్రియ కదా, నా దగ్గర బంగారం ఉంది. బంగారం ఉంటే నేను కాపులు కావాలంటే కాపులు చేసుకుంటాను, వడ్డనం కావాలంటే వడ్డనం చేసుకుంటా. ఏ రూపం కావాలన్నా పొందగలిగినటువంటి మెటీరియల్ నా దగ్గర ఉంది. అది మహారూప. మహారూప అంటే ఏ రూపమైనా పొందగలదు, ఏ రూపము పొందకుండా ఉండగలదు. రెండు పనులు చేసుకుంటారు. మహారూప, మహాపూజ్య, మహాపాతకనాశిని. పాతకం అంటే పడిపోవడం. పాతకం అంటే పాపం కాదు. పాతకము అంటే అర్థం పడిపోవడం. పతితుడైనాడు అంటే ఏమైనాడు? వాడు పడ్డాడు. మనమందరం పతితులం. అందుకే దీని ట్రాన్స్లేషన్ వాళ్ళు
మనం ఓ పాపులారా అని సంబోధిస్తున్నారు కదా. ఓ పాపులారా అంటారు కదా వాళ్ళు. కొన్ని ఏమిటి మనం చేసిన పాపం? సంసారంలో పడటమే పెద్ద పాపం, జన్మించడమే పెద్ద పాపం, జన్మకు రావడమే పెద్ద పాపం. మరి అది పుణ్యం కూడా కదండి. జన్మించకపోతే నాకు పరమాత్మ తెలుసుకోవాలనే కోరిక ఎట్లా కలుగుతుంది? అది పుణ్యం కూడా. అందుకని దీన్ని మహాపాతకం అన్నారు. అంటే పాపము అట్ ద సేమ్ టైం పుణ్యం కూడా. మానవ జన్మే ధరించకపోతే నువ్వు పరమాత్మను తెలుసుకోవడానికి అవకాశం లేదు. మానవ జన్మ ధరిస్తేనే నువ్వు పాతకంలో పడి జీవితాన్ని స్టార్ట్ చేశావు. మహాపాతకాన్ని నాశనం చేస్తుంది. అంతేగాని నీ పాపం పోగొడుతుంది, పాప పరిహారం చేస్తుంది, పాపాన్ని ప్రాయశ్చిత్తం చేస్తుంది. నథింగ్. పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ప్రాయశ్చిత్తం అనేది మధ్యలో ఈ పురోహితులు నువ్వు ఇది చేస్తే నువ్వు దీనికి ఇది పోతుంది, అది చేస్తే అది పోతుంది, అట్లా చేస్తే పోవడానికి వీలే లేదు. ఏం చేసినా నీ పాపం నీ వెంటే ఉంటుంది. దానికి వేదం ఏం చెప్పింది? మధ్యలో పురాణాలు కల్పించినవి పాప పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు. వేదం అట్లా ప్రాయశ్చిత్తం చెప్పలేదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభ అశుభం. కృతం కర్మ, నువ్వు చేసిన పని శుభం మంచిదైతే అవశ్యం అనుభోక్తవ్యం, అనుభవించాలి, తప్పనిసరిగా అనుభవించాలి. అశుభం అయితే తప్పనిసరిగా అనుభవించాలి. నువ్వు ఆలోచించు. అంతేగాని దాన్ని ప్రాయశ్చిత్తం చేసి దాన్ని మైనస్ చేసుకుని ఈ పుణ్యం మాత్రం చేసుకుంటే ప్రపంచంలో అందరూ మైనస్లు చేసుకుని అందరూ పుణ్యంగానే తయారవుతారు. అలా జరగడానికి వీల్లేదు. మా 7:30 అయిందిరా. ఎందుకు నేను 7:30 వరకు తీసుకున్నానంటే మధ్యలో మీకు డిస్టర్బెన్స్ వచ్చి నా టైం మీరు వాళ్ళు లాగేసుకున్నారు. అందుకని నేను 7:30 వరకు తీసుకున్నా. రేపు చెప్పుకుందాం. మహాపాతక నాశిని, మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి. మీకు ఈ పదాలన్నీ అర్థమైపోయి ఉంటాయి. మహాభోగ, మహైశ్వర్య, మహావీర్య, మహాబల. సేమ్ మీనింగ్ వచ్చేవే ఇవన్నీ. సేమ్ అంటే ఇంచుమించుగా అవే అర్థాలు వస్తాయి. మహాబుద్ధి, మహాసిద్ధి. ఇక్కడ మహాశబ్దం ఎప్పుడూ కూడా అన్ని వస్తువులను తనలో ఇముడ్చుకున్నది, ఏ రూపమైనా పొందగలిగింది. అంటే నీ బుద్ధి మంచికి రాగలదు, చెడుకి వెళ్ళగలదు. అలాంటి బుద్ధి నీకుంది, అందుకని మహాబుద్ధి. అది సిద్ధి కూడా పొందగలవు. యోగీశ్వరేశ్వరి, రేపు యోగీశ్వరేశ్వరి చెప్తారు. గారడి, మాయావీవ విజృంభణం. ఆమె పెద్ద గారడి, మాయావి, గారడి గద్దె అన్నాడు. తెలుగుగా ఆవిని స్త్రీగా సంబోధించాలంటే ఆవిడ గారడి వాడు. అలాంటిది యోగీశ్వరేశ్వరి అనే దగ్గర రేపు చెప్పుకుంటాం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య